హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సరే, రోజు రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మిగిలిన ఇడ్లీ పిండిని మరుసటి రోజు ఇడ్లీనే కాకుండా ఇలా ట్రై చేయండి. మా ఇంట్లో కొంచెం ఇడ్లీ పిండి మిగిలింది, అందుకే పిల్లలకు ఇడ్లీ పిండితో దోశ వేస్తున్నాను. డైరెక్ట్గా పిండిని దోశ వేస్తే సరిగా రాదు, ఎందుకంటే నేను అందులో ఉప్పుడు బియ్యము రవ్వ వేశాను. అందుకే మిగిలిన ఇడ్లీ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ తురుము, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి దోశ వేస్తే బాగా వస్తుంది. అలాగే పిండిని డైరెక్ట్గా పెనం పైన వేస్తే ఒట్టి పిండి దోశ అనేది పెనానికి అతుక్కపోతుంది. అందుకే ఈ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసి వేస్తే హెల్త్కి మంచిది. అలాగే దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి పల్లీల చట్నీ అయినా టమోటా చట్నీ అయినా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.